హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే సినిమాల గురించి. సేమ్ స్టోరీ సేమ్ కంటెంట్తో వచ్చిన 2 సినిమాలు ఏవో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. అండ్ లాస్ట్ వరకు చూడండి, వీడియో లాస్ట్ వరకు. అసలు మీరు ఊహించుండరు ఈ సినిమా కూడా ఇంకొక సేమ్ స్టోరీ ఇంకొకటి ఉంది అని చెప్పి. అండ్ నాకు అనిపించింది పర్సనల్గా, మరి మీకు ఎట్లా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే షాక్ మూవీ. ఇందులో కూడా హీరో హీరోయిన్ ప్రేమించుకుంటారు, పెళ్లి చేసుకుంటారు. అన్ఎక్స్పెక్టెడ్గా హీరో జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. దాని తర్వాత హీరోయిన్ హీరోని బయటికి విడిపించడానికి చూస్తుంది. అట్లా సాగిపోతూ ఉంటుంది. లాస్ట్కి హీరోయిన్ చనిపోతుంది. అలా తనొక్కడే మిగులుతాడు. స్టోరీ ఎండ్ అయిపోతుంది. అండ్ సప్తసాగరాలు దాటి కూడా సేమ్ స్టోరీ. వీళ్ళిద్దరు ప్రేమించుకుంటారు, మంచిగా ఉంటారు. మంచిగా ఉన్న టైంలో వీళ్ళకి ఏదో సమస్య వస్తుంది, తను జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. హీరోయిన్ తను విడిపించడానికి చూస్తుంది. అండ్ ఫైనల్గా హీరోయిన్ వేరొకరిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. సెకండ్ మూవీ వచ్చేసి బుట్టబొమ్మ అనమాట. ఈ స్టోరీ లైన్ కూడా అంతే. దీనికి కూడా 2 సినిమాలు ఉన్నాయి ఈ స్టోరీ మీదే. అదేంటంటే బుట్టబొమ్మ, ఈ హీరోయిన్ ఒకతని అనుకోకుండా ప్రేమిస్తుంది. తనని నమ్మి తన ఉన్న చోటికి వైజాగ్ వెళ్ళిపోతుంది అనమాట తనని నమ్మి. బట్ ఏంటంటే తను మోసం చేస్తాడు. ఇట్లా మోసం చేస్తాడని హీరోయిన్కి తెలియదు. అండ్ కాపాడడానికి ఇంకొక అతను వస్తాడనమాట, అర్జున్ దాస్ గారు దీంట్లో ఎంట్రీ అవుతారు. అందరూ ఫస్ట్ అర్జున్ దాస్నే విలన్ అనుకుంటారు, కానీ ఫైనల్గా అర్జున్ దాస్ గారే అమ్మాయిని కాపాడి సేవ్ చేసి ఇంటికి పంపిస్తారు. సేమ్ స్టోరీ లైన్తో వచ్చిన స్టోరీనే బ్యూటీ అనమాట. హీరో హీరోయిన్ ప్రేమించుకుంటారు. హీరోయిన్ వేరే అతన్ని విలన్ అనుకుంటుంది. బట్ ఫైనల్గా తెలిసేది ఏంటంటే హీరోనే విలను. దాని తర్వాత పోలీసులు వచ్చి వీళ్ళొచ్చి హీరోయిన్ని కాపాడి తీసుకెళ్ళిపోతారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి జయం మనదేరం మూవీ. ఈ మూవీకి సేమ్ స్టోరీ లైన్తో ఏ మూవీ వచ్చిందో అసలు మీరు ఊహించుండరు. నాకు అనిపించింది సేమ్ స్టోరీ అనమాట. హీరో కొంతమందికి నాయకుడిగా ఉంటారు, అది విలన్స్కి నచ్చదు. విలన్స్ ఆ ప్లేస్కి వెళ్ళడానికి హీరోని చంపేస్తారు. ఆ టైంకి హీరోకి బాబు పుట్టుంటాడు. ఆ బాబుని వేరే ఒకరికి ఇచ్చి, రిలేటివ్స్కి ఇచ్చి వేరే ఊరు పంపించేస్తారు. అండ్ ఖచ్చితంగా మదర్ బతికే ఉంటుంది. అండ్ ఆ హీరో వెళ్ళి ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత హీరోయిన్ కోసం తిరిగి మళ్ళీ తన ప్లేస్కే వస్తాడనమాట. ఇది సేమ్ బాహుబలి స్టోరీ కూడా అంతే. ప్రభాస్ గారు వేరే వాళ్ళ దగ్గర పెరుగుతారు. అండ్ తమన్నా గారి కోసం మళ్ళీ రాజ్యానికి వస్తారు, వాళ్ళ మమ్మీని విడిపిస్తారు. నాకు ఈ 2 సేమ్ స్టోరీస్ లా అనిపించినాయి. మరి మీకు ఎట్లా అనిపించిందో నాకు తెలియదు, నాకైతే అట్లా అనిపించింది. అండ్ తర్వాత వచ్చేసి బ్రహ్మాస్త్రం మూవీ అనమాట. హీరో బయట అనాథగా పెరుగుతాడు. అండ్ హీరో కూడా ఒకదానికి రిలేట్ అయి ఉంటాడనమాట. ఇది తను రక్షిస్తాడనమాట. తనకు తెలియకుండానే తను ఒక విషయాన్ని రక్షిస్తూ ఉంటాడు. దానికి హీరోయిన్ ద్వారా అక్కడికి వెళ్ళి దాన్ని కాపాడాలి. అండ్ సేమ్ స్టోరీ లైన్తో వచ్చింది మిరాయ్. సో హీరో కూడా బయట పెరుగుతాడు. అండ్ హీరో కూడా హీరోయిన్ ద్వారా ఈ బుక్స్ని కాపాడాలి, అది కూడా తను కూడా. సో నాకు ఈ 2 ఒకటేలా అనిపించినాయి. మీరు ఇంకేమైనా సినిమాలు నేను మర్చిపోయి ఉంటే మీరు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.